వైఎస్ఆర్సీపీ నుంచి మీరు టికెట్ ఆశించి భంగపడ్డారు. సో అంటే ఇప్పుడు మీరు రెబల స్వతంత్ర అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి ఇక్కడ వరకు వచ్చాను, కానీ వేరు వేరు పార్టీల్లో ఉండి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఇలా సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మిమ్మల్ని పక్కన పెట్టారని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన చంపేసి డోర్ డెలివరీ చేయడం అనగానేమి, డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఆడడానికి వస్తే ఆయన ఏమో హ్యూమిలేట్ చేయడం. ఈ రూరల్ నియోజకవర్గంలో అసలు ఆ వ్యాధి ఎవరు అంటే వ్యాధి ఎవరు అనుకుంటున్నారు? ఆ వ్యాధికి మీరేసేటటువంటి వందేంటి? ఈ పాలకులు ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అంట. ముందర నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాలంట, ఆడ దొరకడు. నెంబర్ 2 ఇటు దొరకడు, లాస్ట్ నెంబర్ 3 ఈడు అసలే దొరకడు. అంటే ఇక్కడ వచ్చినటువంటి సమస్యలకు కారణం మన సొంత పార్టీలో ఉండేటటువంటి అభ్యర్థులు, లేకపోతే ప్రతిపక్షంలో ఉండేటటువంటి నాయకులని అనుకుంటున్నారు? శాసనసభ్యులు స్థానికంగా ఉండలేదని, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కన్నా బయట ఎక్కువ తిరుగుతున్నారని, మరి ఆయనకి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో తెలియదు, కానీ మళ్ళీ ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. పవర్ పాలిటిక్స్, రాజకీయము, రౌడీజం అన్ని కలిసినటువంటి దీంట్లోకి అసలు వచ్చిన కారణం ఏంటి అసలు? ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 80% నా జనాలు ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ. హాయ్, హలో, వెల్కమ్ టు D5. సో మనతో ఉన్నారు పితాని అన్నవరం గారు. శరీరంలో ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధికి మందు వేయడం, నయం చేయడం అనేటటువంటిది ఆయన వృత్తి. కాకపోతే ఇప్పుడు సమాజంలో ఉండేటటువంటి సమస్యలకి, వ్యాధులకి కూడా మందు వేద్దామని చెప్పి ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు. సో నామినేషన్ కూడా వేశారు స్వతంత్ర అభ్యర్థిగా. సో ఆయన అడిగి అసలు డాక్టర్ గా ఉన్నటువంటి ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు, అసలు వెనకాల ఉండేటటువంటి ఆ స్టోరీ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అన్నవరం గారు, సార్ మీరు మాకు అందరికీ డాక్టర్గా అయితే మాకు పరిచయం ఉన్నారు. సో రీసెంట్ గా మీరు దీంట్లోకి అయితే వచ్చే స్వతంత్ర అభ్యర్థిగా అయితే వస్తున్నారు. మీరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి మీరు టికెట్ ఆశించి భంగపడ్డారు. సో అంటే ఇప్పుడు మీరు రెబల స్వతంత్ర అభ్యర్థి. ప్రప్రథమంగా D5 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నేను డాక్టర్ పితాని అన్నవరం. నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నిన్నే నాకు ఎన్నికల గుర్తు భారత ఎన్నికల సంఘం స్టెథోస్కోప్ ఇచ్చింది. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరి స్టెథోస్కోప్ని గుర్తుపెట్టుకుని నా మీద మరి ప్రేమాభిమానాలు చూపించి నా మీద ఓటేసి నన్ను గెలిపించి మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం నాకు ఇస్తారని చెప్పేసి D5 ప్రేక్షకుల ద్వారా నేను కోరుకుంటున్నాను. చెప్పండి బ్రదర్. సార్ అంటే ముందు అసలు మీరు స్వతంత్ర అభ్యర్థి రెబల? నన్ను అంటే యాక్చువల్గా నేను దాదాపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో 11 సంవత్సరాల నుంచి కూడా ఆయనతో నడుస్తూ ఉన్నాము. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి ఇక్కడ వరకు వచ్చాను, కానీ వేరు వేరు పార్టీల్లో ఉండి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల దృష్ట్యా ఇది టెంపరీగా బయటకు వచ్చాము. కానీ ఏదో రోజున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిజానిజాలు తెలుసుకుని అప్పుడు ఆయన స్పందించే దీన్ని బట్టి మా బృహత్తర కార్యక్రమం ఉంటుంది. అంటే యాక్చువల్గా డాక్టర్గా మీరు ఒక శరీరానికి ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఆ వ్యాధి ఏ ప్రాంతంలో ఉంది, దానికి ఏ మందు వేస్తే కరెక్ట్ అనేటటువంటిది మీరు దాంట్లో సిద్ధహస్తులు. సో ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా అయితే మీరు ఉన్నారు. సో ఈ రూరల్ నియోజకవర్గంలో అసలు ఆ వ్యాధి ఎవరు అంటే వ్యాధి ఎవరు అనుకుంటున్నారు? ఆ వ్యాధికి మీరేసేటటువంటి వందేంటి? నాకు అంటే ఈ స్టెథోస్కోప్ రావడం భగవత్ సంకల్పం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు కూడా ఈ స్టెథోస్కోప్ అనే నా సాధనాన్ని మానవ శరీరంలో ఉన్న ఇబ్బంది ఎక్కడుంది, ఆ ఇబ్బందికి మందు ఏంటి కనుక్కుని ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాడాను ఆ స్టెథోస్కోప్ని. మరి భగవంతుడు అదే స్టెథోస్కోప్ని నాకు రాజకీయంగా కూడా మరి సమాజంలో ఏ రుగ్మతలు ఉన్నాయి వాటిని కనుగొని వాటి పరిష్కారాన్ని కనుగొనే దిశగా వెళ్ళమని చెప్పేసి నాకు సింబాలిక్గా మరి స్టెథోస్కోప్ని ఇవ్వడం జరిగింది. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను దాదాపుగా చాలా రోజుల నుంచి కాకినాడ రూరల్ గ్రామాల్లో అన్నింటిలోనే తిరిగాను, ప్రతి ఇంటికి వెళ్ళాను. చాలా సమస్యలు మరి పేరుకుపోయి ఉన్నాయి. మరి దానికి కారణం
నాకైతే తెలియట్లేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పైన నుండి బాగానే చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ లోకల్గా ఏమి ఇబ్బంది ఉందో తెలియదు. కానీ చాలా సమస్యలు తిష్టి వేసేసి అపస్కృతంగా ఉన్నాయి. మరి భగవంతుడు దయవల్ల మరి నేను ఎమ్మెల్యే అయితే కనుక ఆ సమస్యలన్నిటిని పరిష్కార దిశగా పయనించడానికి నేను ఒక బృహత్తర ప్రణాళికలను వేసుకున్నాను. అదేంటంటే నేను ఒక కాల్ సెంటర్ ఫామ్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇప్పటి వరకు ఉన్న ఈ పాలకులు ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అంట. ముందర నెంబర్ 1 దగ్గరికి వెళ్ళాలంట, ఆడ దొరకడు. నెంబర్ 2 ఇటు దొరకడు, లాస్ట్ నెంబర్ 3 ఈడు అసలే దొరకడు. సో ఇట్లాగా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది. కానీ నేనైతే అట్లా కాదు, డైరెక్ట్గా నేను జనాలతోనే టచ్. నాకు 1, 2, 3 అలాగే లేరు, నేనే అన్ని. సో ఏ సమస్యతో వచ్చినా నేను సావధానంగా ఉంటాను. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యని శాశ్వత పరిష్కారం కోసం నేను సాయశక్తులకు కృషి చేస్తాను. కొన్ని సమస్యలు మరి మనం పరిష్కరించలేని పరిస్థితులు ఉంటాయి. నేను పరిష్కరించగలిగింది అయితే డెఫినెట్గా 100% ఆ సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా D5 ద్వారా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ వచ్చినటువంటి సమస్యలకు కారణం మన సొంత పార్టీలో ఉండేటటువంటి అభ్యర్థులా, లేకపోతే ప్రతిపక్షంలో ఉండేటటువంటి నాయకులని అనుకుంటున్నారని? అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే నేను కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నాకు వినిపించింది ఏంటంటే శాసనసభ్యులు స్థానికంగా ఉండలేదని, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కన్నా బయట ఎక్కువ తిరుగుతున్నారని, అందుకని ఈ సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. నేను అప్పుడే ఈ విషయాలు కూడా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. ఆయన అందుబాటులో ఉండలేదు సార్, ఇబ్బంది అవుతుంది మళ్ళీ వచ్చే 2024 ఎలక్షన్స్లో అని చెప్పడం జరిగింది. మరి ఆయనకి ఏమి ఇన్పుట్స్ ఉన్నాయో తెలియదు, కానీ మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుత పరిస్థితులు అన్ని నాకన్నా మీకే బాగా తెలుసు, ఈ రిజల్ట్ ఏంటో కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు సీఎం జగన్ ఆయన వచ్చినప్పుడు కూడా కురసాల కన్నబాబు గారు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు, అక్కడ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా మీకు అంటే ప్రత్యర్థులు ఒక పక్కన వీళ్ళైతే ఇంకో పక్కన ఆ గ్లాస్ జనసేనకు సంబంధించినటువంటి పంతం నానాజీ గారు, సో ఆయన కూడా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలిపారు. సో ఇలాంటి హేమహేమీల మధ్యలో అంటే మీరు ఏ ధైర్యంతో అసలు మీరు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నారు? అంటే దేని నమ్మి? నేనండి రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ, ఇన్స్పిరేషను శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మరి ఏ ధైర్యం చూసి ఆ రోజున మరి అత్యంత ప్రతిభావంతమైన, అత్యంత ప్రభావవంతమైన మహిళను ఎదిరించి ఆయన పాలిటిక్స్లోకి వచ్చి మరి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మీకు తెలుసు. సో ఆయన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్న నేను ఏ సమస్యనైనా, ఎదుటి వ్యక్తి ఎంత పెద్దోడైనా, నాకు ఏ పెద్ద సమస్యను క్రియేట్ చేసినా నేను దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. సో ఆయన 12 కష్టాలు పడ్డానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అందుకని ఏ సమస్య వచ్చినా డెఫినెట్గా నేను దాన్ని శోధిస్తాను. నా లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నేను సాధిస్తాను. అంటే మామూలుగా ఇప్పుడు టికెట్లు ఇచ్చినటువంటి అభ్యర్థులు అందరినీ కూడా చూసుకుంటే, అంటే ఒక కాకినాడ టౌన్ పక్కన పెడితే అంతా కూడా ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే కనబడుతూ ఉంది. సో ఇలాగ సామాజిక వర్గ సమీకరణలో భాగంగా మిమ్మల్ని పక్కన పెట్టారని అనుకోవచ్చు. అసలు యాక్చువల్గా నేను అది కూడా చెప్పాను సార్. ఇప్పుడు కాకినాడ జిల్లాలో దాదాపుగా 16 నుంచి 17 లక్షల మంది జనాభా ఉంటే దానిలో 13 లక్షల మంది మా బహుజనులము. మీరు 3 లక్షలు ఉన్న ఒక్క సామాజిక వర్గానికి మీరు రాజకీయం ఇచ్చేస్తూ ఉంటే చాలా విపరీత పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన చంపేసి డోర్ డెలివరీ చేయడం అనగానేమి, ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవడం తప్పలేదు. ప్రాపర్టీ కొనుక్కున్న వ్యక్తులు ఆయనకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఆడడానికి వస్తే ఆయన ఏమో హ్యూమిలేట్ చేసి మరి ఆయన హ్యాంగ్ చేసుకునేలాగా పరిస్థితి క్రియేట్ చేశారు. ఇవన్నిటికి కూడా మూల కారణం ఇదే సార్. మీరు పవర్ని, అంటే పవర్ అంతా మా దగ్గరే ఉంది, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇష్టం వచ్చింది చేస్తాము, అడిగితే తంతాము అన్న ఒకళ్ళకి వచ్చేస్తున్నారు సార్. మీరు పవర్ని అంతా తీసుకెళ్ళి ఒక చోట మీరు నిక్షిప్తం చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రసీ. సో అలాంటి డెమోక్రసీలో మీరు అందరికీ న్యాయం చేయాలి, అందరికీ పాలిభాగస్తులను చేయాలి పవర్లో.
ఈ పరిపాలనా వ్యవస్థ ఏదైతుందో పరిపాలనా వ్యవస్థలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులను చేస్తే అందరూ సుఖ సంతోషంతో జీవిస్తారు. మీరు అలా కాకుండా తీసుకెళ్లి ఒక్క చోటే మీరు సెంట్రలైజ్ చేసేస్తున్నారు పవర్ని. ఆ పవర్ ఉపయోగించుకుని వీళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు, విపరీత పోకడలకి వెళ్తున్నారు సార్. ఇది మాకు రాను రాను మాకు జీవించడానికి కూడా చాలా విపత్తికర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని మీరు దీన్ని పవర్ని డిస్ట్రిబ్యూట్ చేయండి అని అడిగాము. మరి ఆయనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ మరి మా మాట వినలేదు. అంటే నిజానికి మిగతా వాళ్ళతో పోలిస్తే మీరు యాక్చువల్గా డాక్టరు, వెల్ సెటిల్డ్, నిజానికి అంటే ఏ మాత్రము కాంప్లికేషన్స్ లేని ప్రశాంతమైనటువంటి జీవితం. సో దాన్ని కాదనుకుని మీరు అసలు అంటే ఇలా మీరు ఇప్పుడు చెప్తారు పవర్ పాలిటిక్స్, రాజకీయము, రౌడీజం అన్ని కలిసినటువంటి దీంట్లోకి అసలు వచ్చిన కారణం ఏంటి అసలు? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి వచ్చాము. నేను పుట్టినప్పుడు మా ఊరికి కరెంట్ లేదు, మట్టి రోడ్డు, నడవడానికి రోడ్డు లేదు. నేను అంబేద్కర్ భావజాలం ఉన్న వ్యక్తిని. ఇప్పుడు ఆ రోజుల్లో దాదాపుగా 60 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు ఎలాంటి పోరాటం చేశారో తెలుసు ఆయా సామాజిక వర్గాల కోసం. నేను ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొందిన నేను మరి నా వర్గాల కోసం నేను పోరాటం చేయాల్సిన అవసరం నా కోసం కాదు, నా సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అండ్ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పోరాడాల్సిన అవసరం నా అవసరం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజుకి కూడా ఏ రోజు కష్టపడి సంపాదించుకుని ఆ రోజు తినే వ్యక్తులు ఈ కుటుంబాల్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడుకునే పరిస్థితులు వాళ్ళకి లేవు. సో ఆ కుటుంబాల్లో పుట్టిన నేను వాళ్ళ కోసం పోరాడాలి అనే ఒక లక్ష్యంతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను. అంబేద్కర్ గారు కూడా చెప్పారు, నీ వర్గాల కోసం నువ్వేదైనా చెయ్యాలనుకుంటే మాస్టర్కి రాజకీయం దగ్గర ఉంది. డెఫినెట్గా మీరందరూ కూడా రాజకీయాల్లోకి వెళ్తేనే మీరు మీ సామాజిక వర్గాలకి అన్ని విధాలా మీరు అండదండలుగా ఉంటారని చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన ఆ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ని తీసుకుని నేను పాలిటిక్స్లోకి వచ్చి నా వర్గాల కోసం, నా కోసం కాదు. యాజ్ యూ సెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెల్ సెటిల్డ్, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ మీ, ఐఎమ్ బాదరింగ్ అబౌట్ మై పీపుల్ those who are suppressed by so many factors. మీరు చూశారు, ఆయన చంపేసి తీసుకురావటం, డబ్బులు అడిగితే హ్యూమిలేట్ చేయటం, ఇట్లాగా ఇలాంటి ఫ్యాక్టర్స్తో నా సామాజిక వర్గాలు సప్రెషన్కి గురవుతున్నాయి. సో వాళ్ళ కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అంటే దళిత, బహుజన సామాజిక వర్గాల్లో అవ్వచ్చు, లేదంటే అగ్రవర్ణ పేదలు అవ్వచ్చు, వీళ్ళందరి గురించి మీరైతే ఒక స్టెప్ అయితే ముందుకేశారు. అంటే ఇప్పుడు అంటే అటు ఉన్నటువంటి 2 పెద్ద పార్టీలకు కాదని, అంటే మీకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం అంటే ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అసలు ఓటు శాతం కాదు, వీఆర్ గోయింగ్ టు విన్. మేము నగ్గుతున్నాం. ఇప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 80% నా జనాలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ అగ్రవర్ణ పేదలు కూడా నా పక్షానే ఉన్నారు. సో 2,60,000 ఓటింగ్ ఉంటే దానిలో 1,80,000 నా వర్గాలే. సో వాళ్ళ జనోద్ధరణ కోసం నేను వస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నాకు వాళ్ళందరూ కూడా ఓటేస్తారు. ఈ ఉదయం ఒక ఆమె నున్న పద్మావతి అని ఫోన్ చేశారు. ఆమె కూడా కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నారు, మా పిల్లలిద్దరూ మీ హాస్పిటల్లో పుట్టారండి, మీకు ఏదో హెల్ప్ చేయాలనుంది, బట్ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు సీట్ రాకుండా చేశారు, డెఫినెట్గా మీరు గెలుస్తున్నారని అని చెప్పేసి ఆమె కళ్ళ నీళ్ళతో నన్ను ఆశీర్వదించింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మేము ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మా హాస్పిటల్లో పుట్టిన బిడ్డలు నాకు వచ్చి వెల్కమ్ చెప్తా ఉన్నారు. సో ఇలా దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, అంటే నాకు ఫేవరబుల్గా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని నన్ను గెలిపిస్తున్నాయి. సో అంటే ఫైనల్గా ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు మాపో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ టీడీపీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అంటే మీరు వీళ్ళందరి గురించి అంటే ఇక్కడ నుంచి నేను ఇది చేస్తాను, ఇది మీకు ఇది అండగా నేను నిలబడతాననేటువంటి స్పష్టమైనటువంటి ఒక హామీ ఏదైనా ఉందా? నా సామాజిక వర్గానికి ఆల్రెడీ చెప్పాను. మన అంబేద్కర్ గారు కానీ లేకపోతే పూలే గారు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తా ఉంటారు, విద్య ఒక వ్యక్తి యొక్క మనోవికాసం కానీ వ్యక్తి యొక్క భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు అవ్వాలంటే కనుక విద్య ఒకటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ఆ విద్యని నా వర్గాలకు ఇవ్వాలి అనే సదుద్దేశంతో నేను కాకినాడ రూరల్ చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఒక 100 ఎకరాలు తీసుకుని దానిలో సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ తీసుకొచ్చి ఒక యూనివర్సిటీ, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కట్టాలనే ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే
నేను గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో కుల వృత్తిలో ఆ వృత్తిలోనే సెటిల్ అయిపోయి ఉంటాం నేను చూశాను. వాళ్ళని అడిగాను, ఎందుకనంటే మేము ఎక్కడ కట్టుకుంటాము ఇంతంత ఫీజులు, సో మా ఫీజులు కట్టుకోలేక మా కుర్రోళ్ళని మాతోనే తిప్పుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితులను చూసి నేను చాలా బాధపడి, సో ఈ పరిస్థితుల నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలనే ఒక ఆలోచన చేసినప్పుడు నాకు ఈ ఆలోచన తట్టింది. సో అందుకే యాక్చువల్గా నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని శక్తులు, యాడెడ్ పవర్స్ వస్తాయి ఒక మనిషికి. ఆ యాడెడ్ పవర్స్ని సమసమాజ స్థాపనకి మనం ఉపయోగించవచ్చు. సో దానిలో భాగమే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ కట్టడం అని. అదేవిధంగా మరి కాకినాడ జిల్లాలో, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా 2 మెడికల్ కాలేజ్ ఉంటే కాకినాడ చాలా ప్రభావవంతమైన జిల్లా. అలాంటి కాకినాడ జిల్లాలో ఒకే మెడికల్ కాలేజ్ ఉంది. సో నేను ఎమ్మెల్యే అయితే కనుక మెడికల్ కాలేజీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే వనరులన్నీ ఉన్నాయి కాకినాడ జిల్లాలో, మెడికల్ కాలేజీ పెట్టాల్సిన వనరులన్నీ పుష్కలంగా ఉన్నాయి. బట్ దాన్ని ఉపయోగించే నాదుడు లేడు. ఈ ఎమ్మెల్యేలందరూ నెగ్గిన దగ్గర నుంచి నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత సంపాదించాలి, ఇది తప్ప మరి సమాజంలో ఉన్న ఈ అట్టడుగు వర్గాల గురించి కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కానీ, వాళ్ళ సామాజిక పరిస్థితులు మెరుగుపరచడానికి కానీ పాటుపడటం లేదు. ఎప్పుడు వాళ్ళ సొంత ఎజెండానే. సో నేను మెడికల్ కాలేజ్ పెట్టాలని, ఆ మెడికల్ కాలేజీలో ఒక 70 నుంచి 80% వరకు నేను ఇప్పుడు ఏదైతే మా వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు రిజర్వ్ చేయాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అండ్ అగ్రవర్ణ పేదలకు కూడా ఆ మెడికల్ కాలేజీలో ఒక 80% రిజర్వ్ చేయాలి సీట్లు అనే ఒక ఆలోచనతో కూడా వెళ్తా ఉన్నాము. అదేవిధంగా మరి నేను కాకినాడ రూరల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది కట్టికి దరిద్రులు ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు ఇల్లు ఇస్తా ఉన్నారు. కానీ కాకినాడ రూరల్ వచ్చేసరికి ఎవరికీ సొంత ఇల్లు లేదు. ఏదో పట్ట ఇచ్చారంటే స్థలం లేదు, పట్ట ఉంది, స్థలం ఉంది, ఇల్లు కట్టలేదు. ఇట్లాగా రకరకాలుగా వాళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను వస్తే కనుక ఈ ఏ పేదవాడు కూడా సొంత ఇల్లు లేదు అని బాధపడకుండా చేయాలనే ఒక కార్యాచరణతో వెళ్తా ఉన్నాము. అదేవిధంగా నేను ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఏదైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ముందర 3-4 స్టెప్స్ ఉన్నాయి. ఆ మెయిన్ స్టెప్కి వెళ్ళేసరికి వీడికి కాళ్ళు లాగేసి మానేసే పరిస్థితులు ఉన్నాయి. ఆ సమస్య నుంచి సర్లే ఈ సమస్య ఇంకా పరిష్కారం అవ్వదు, ఇక ఈ సమస్యకి ఈయన దగ్గరికి వచ్చి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్న అవివేకం అని చెప్పేసి దూరం వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితులన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయితేనే కనుక కాల్ సెంటర్ ఒకటి ఫామ్ చేస్తున్నాం. ఆ కాల్ సెంటర్లో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ ఆ కాల్ సెంటర్లో నిక్షిప్తం చేసి నేను నెగ్గిన 45 రోజుల తర్వాత నుంచి ఒక్కో సమస్యని తీస్తాము. దాన్ని కంప్లీట్గా ఆ సమస్యకి పరిష్కారం కనుగొన్న తర్వాత ఆ కాల్ సెంటర్ నుంచి ఆ సమస్యని తీసివేయబడుతుంది. సో అట్లాగా ఈ 5 సంవత్సరాల్లో కూడా నేను ఏదైతే ఈ సమస్యల్ని గుర్తించి నేను ఈ కాల్ సెంటర్లో పెట్టుకున్నానో ఆ సమస్యలన్నింటినీ కూడా కంప్లీట్గా వాటికి నేను పరిష్కారం కనుక్కుంటాను. సో డెఫినెట్గా ఈ విధంగా నేను ఎదురుకెళ్దామనే ఉద్దేశంతో నేను వాళ్ళని ఓటు అడుగుతాను. డెఫినెట్గా వాళ్ళు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. చెప్పాం కదా, 80% నా వర్గాలే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అండ్ అగ్రవర్ణ పేదలు, వీళ్ళందరూ కూడా 80% ఉన్నారు. అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు విన్. సోదరుడు, అంటే శరీరంలో ఉండేటటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాగైతే వైద్యం చేస్తారో అలాగే సమాజంలో ఉండేటటువంటి రుగ్మతలు, అంతేకాకుండా విద్య, వైద్యం, అలాగే కనీస అవసరాలను కూడా ఒకవేళ నేను కనుక ఎమ్మెల్యే అయితే కనుక వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాను. అంతేకాకుండా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి నేరుగానే ఆ సమస్యలకి పరిష్కారం చూపించే దిశగా అయితే అడుగులు వేస్తారని చెప్పేసి పితాని అన్నవరం గారు చెప్తారు. సో ఇది పితాని అన్నవరం గారితో డిబేట్. మరో డిబేట్లు కలుపుతాం. సూర్యాకుని సైనింగ్ ఆఫ్.